దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గత వారంలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని యొక్క సన్నిధిలో మనల్ని మనం బలపరుచుకుంటూ మన జీవితాలు జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పుకున్నాం. ఆ జాగ్రత్తగా చూసుకోవాలంటే లోకమైనటువంటి సముద్రంలో మన ప్రయాణంలో మనం ఎల్లప్పుడూ కూడా లంగరు కలిగినటువంటి వారంగా ఉండి ఆ లంగరు ద్వారా మనల్ని మనము కాపాడుకుంటూ విపత్తుల్లో జాగ్రత్తగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడాడు. అయితే ఈరోజు మరొక విషయాన్ని దేవుడు మనతో జ్ఞాపకం చేస్తున్నాడు. అందువలన ఈరోజు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయమందు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 8వ వచనాన్ని మనం చదువుదాము. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించుతురో, నాయందున్నట్లుగా ఏవి వింటిరో, ఏవి చూచితురో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. హల్లెలూయా. దేవుడు ఇక్కడ ఒక చక్కటి విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. పౌలు గారి ద్వారా ఈ మాటలు మనకు సెలవిచ్చారు. ఇలా జాగ్రత్తగా మనం గమనించినప్పుడు పౌలు గారు చెప్తున్నాడు కదా, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యమైన మెప్పైన ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకోండి అని చెప్తున్నాడు. మన జీవితాల్లో మనల్ని మనము దేవుని యొక్క సన్నిధిలో బలపరుచుకోవటానికి, దేవుని యొక్క సమాధానము, దేవుని యొక్క తోడు మనతో ఉండటానికి మనం కొన్ని పనులు చేయాలని చెప్తున్నాడు. అవేంటయ్యా అంటే ధ్యానం చేసుకోవాలంటున్నాడు. నేను గతంలో చెప్పాను కదా, ఈ రోజున చాలామంది ధ్యాన సెంటర్లకు వెళ్తున్నారు, మెడిటేషన్ సెంటర్స్కి. ఎందుకు వెళ్తున్నారా అంటే సమాధానం లేకపోవటం, శాంతి లేకపోవటం, నెమ్మది అనేది లేకపోవటం. అందువలన వారు వాటిని పొందటానికి అక్కడికి వెళ్తూ ఉన్నారు. అయితే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు పౌలు గారి ద్వారా, మనం ఏమి చూస్తామో అవి చేసినప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉంటాడు అని చెప్తున్నాడు. సమాధానకర్త అయినటువంటి దేవుడు మనకు తోడుగా ఉండాలంటే మనం పైన చెప్పిన విషయాలు మనం చేయాలని చెప్తున్నాడు. ఆ పైన మనకి జ్ఞాపకం చేసిన విషయాల్లో మనం ముందుకు సాగినట్లయితే సమాధానకర్త అయినటువంటి దేవుడు మనకి తోడుగా ఉండి మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు. అందుకే వీటిని చేయాలి. అవి ఏం చేయాలంట, ఏవి సత్యమైనవో వాటిని మనము ధ్యానించాలి అని చెప్తున్నాడు. సత్యమైన వాటిని మనం ధ్యానించాలి. ఆ సత్యమైన వాటిని మనం ధ్యానించినప్పుడు అవి మన జీవితాలకి సత్యాన్ని అనుగ్రహిస్తూ ఉంటాయి. సత్యమైనవి ఏవయ్యాని మనం జాగ్రత్తగా చూస్తూ ఉంటే దేవుని లేఖనాల్లో యేసు ప్రభువు చెప్తున్నారు కదా, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నానని జ్ఞాపకం చేశాడు. ఆయనే సత్యమై ఉన్నాడు. ఆయన తప్ప మరొక సత్యం అనేది లేదు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ యొక్క సత్యమైనటువంటి ఆయన యందు మనం ధ్యానం చేయాలి. ఆయనని మనము ధ్యానించినప్పుడు మన జీవితాలకి నెమ్మదిని కలుగుతాము, మన జీవితాల్లో సమాధానాన్ని కలిగి ఆయన తోడు మనతో ఉంటుందన్న వాస్తవాన్ని జ్ఞాపకం చేశాడు. మనం ఎప్పుడు కూడా ఆలోచన చేస్తూ ఉంటాం. ఆలోచన ఏంటంటే ఏమి చేయాలి, ఎలాగ చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి అనేటువంటి అనేకమైన ప్రశ్నలు మన మనస్సులో రేకెత్తుతూ ఉంటాయి. కానీ పౌలు గారు ఏం చెప్తున్నాడంటే అవన్నీ కూడా అణచివేయబడి
దేవుని యొక్క సమాధానము తోడుగా ఉండాలంటే వీటిని మనం జరిగించాలి అని చెప్తున్నాడు. మానవుని యొక్క మనసంతా కూడా ఆలోచనలతో పరిగెడతా ఉంటుంది కదా. మానవుని మనసంతా కూడా ఆలోచనతో పరిగెడతా ఉంటుంది. ఆ లోపల ఉన్నటువంటి ఆలోచన బయట ఎవరికి కూడా తెలియదు అది. కానీ దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినప్పుడు మనము దేవుని సన్నిధిలో దేవుని సంబంధమైన విషయాల మీద ఆలోచన చేయాలి. ఒక సర్వే నేను చదివాను. మనము ఒక 90 సెకండ్ల వరకు కూడా ఒక దాంట్లోంచి భయపడటానికి సమయం సరిపోద్దట. ఒక కుక్క ఎమ్మడబడతా ఉందనుకోండి, రోడ్డు మీద మనం పరిగెడతా ఉన్నాం. పరిగెట్టేటప్పుడు దానికి భయపడి పరిగెడతా ఉన్నాం. ఆ భయం మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ఆ భయం మనల్ని వెంటాడుతూ ఉన్నప్పుడు మనం పరిగెడతా ఉన్న వాళ్ళం ఒక దగ్గర ఆగినట్లయితే ఒక 90 సెకండ్లు అంటే 1 నిమిషంన్నర మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగినట్లయితే ఆ భయంలోంచి బయటపడతాం. అంటే దాని అర్థం ఏం చెప్తున్నా అంటే ఇక్కడ ఎవరైనా సరే ఒక 90 సెకండ్లు సమయాన్ని తీసుకుంటే మనకున్నటువంటి పరిస్థితుల్లో నుంచి బయటకు వచ్చి మనం ఆలోచన చేయగలిగే సామర్థ్యాన్ని మనం పొందుతామని చెప్తున్నాడు. అందుకే దేవుని యొక్క సన్నిధిలో కూడా మనము పౌలు గారు చెప్పినట్టుగా ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల అని చెప్తున్నాడు. ఏ యోగ్యత అయినా మెప్పైన ఉండిన ఎడల అవి మనం పొందాలంటే ఏవి సత్యమైనవో వాటి యందు ధ్యానం చేయాలి. ప్రభువు చెప్పినట్లుగా ప్రభువు సత్యమై ఉన్నాడు అని యోహాను సువార్తలో మనకి మరి 14వ అధ్యాయము 6వ వచనంలో జ్ఞాపకం చేశాడు. అలాగే మనం జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నప్పుడు ప్రభువారి యొక్క జీవితంలో మనం గమనించినప్పుడు దేవుడు ఆయన సత్యమని ఆయన సెలవిచ్చాడు. ఆయన చెప్పాడు, ఇదిగో నువ్వు మాట్లాడవా అంటే నేను సత్యం చెప్తున్నానని చెప్తున్నాడు పిలాతు దగ్గర కూడా. కనుక సత్యం అనేది ఆయనై ఉన్నాడని జ్ఞాపకం చేసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అలాగే కీర్తనలో 25వ కీర్తన 5వ వచనం మనం గమనించినప్పుడు అక్కడ కూడా మనకి రాస్తున్నాడు కదా. 25వ కీర్తన 5వ వచనంలో నన్ను నీ సత్యము అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయుము అని అడుగుతా ఉన్నాడు. ఏం చెప్తున్నాడు? నన్ను నీ సత్యాన్ని అనుసరించేట్లుగా చేసి ఆ అనుసరించడానికి కావలసిన ఉపదేశాన్ని నాకు చేయమని అడుగుతా ఉన్నాడు భక్తుడు. సత్యాన్ని అనుసరించాలి, సత్యాన్ని ధ్యానం చేయాలి. ఆ సత్యము ధ్యానం చేయాలి, అనుసరించాలంటే దానిలో మనం నడవాలి. దాన్ని నడవటానికి మన వల్ల కాదు. అందుకొరకే భక్తుడు దావీదు అడుగుతున్నాడు కదా, నాకు సత్యాన్ని బోధించి ఆ సత్యములో నన్ను నడిపించు, దాన్ని నాకు ఉపదేశించు ప్రభు అని ఇక్కడ అడుగుతూ ఉన్నాడు. ఆ ఉపదేశం అంతా కూడా ఏదయ్యా అంటే మరొక మాట చెప్తా ఉన్నాడు. అదే కీర్తనలో 119వ కీర్తనలో 160వ వచనంలో దావీదే చెప్తున్నాడు కదా, 119వ కీర్తన 160వ వచనంలో నీ వాక్య సారాంశము సత్యము, నువ్వు నియమించిన న్యాయ విధులన్నీ నిత్యము నిలుచును అని జ్ఞాపకం చేశాడు. నీ యొక్క వాక్య సారాంశము సత్యమట. దేవుని వాక్యము యొక్క సారాంశము సత్యము కనుక ఆయన వాక్య సారాంశము సత్యము కనుక దానిని మనము ధ్యానం చేయాలి అని చెప్తున్నాడు. ఆ వాక్య సారాంశాన్ని ధ్యానం చేయాలి. ఇంకా ఒక మాట మనం గమనించినట్లయితే ఆయన వాక్యమై ఉన్నాడని దేవుని వాక్యంలో మనకి సెలవుపడతా ఉంది. ఆయన వాక్యమై ఉన్నాడు, ఆ వాక్యము సత్యమై ఉంది, ఆ సత్యము ఆయనలో ఉంది, ఆయన సత్యం పలుకుతూ ఉన్నాడు. కనుక ఆ సత్యాన్ని మనకు బోధించి దానిలో నడిచేటట్లుగా నాకు సహాయం చేయమని దావీదు ప్రార్థించాడు. కనుక దేవుడు ఆ సర్వసత్యంలోకి మనం నడిపించేవాడుగా ఉన్నాడు అని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకని యేసు ప్రభువు కూడా
యోహాను సువార్తలోనే 16వ అధ్యాయంలో 13వ వచనంలో ఈ మాట చెప్తా వచ్చాడు ఆయన. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఆత్మ సత్య స్వరూపమైనటువంటి ఆయన ఆత్మ అని చెప్తున్నాడు. సత్య స్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు మనలను సర్వ సత్యములోనికి అది నడిపించేదిగా ఉంటుంది అంట. ఆ సర్వ సత్యములోకి అది మనం నడిపించినప్పుడు ఆ సత్యాన్ని మనం ధ్యానం చేసే వారంగా ఉండగలుగుతాము అని చెప్తున్నాడు. ఆ సత్యాన్ని మనం ధ్యానం చేస్తాము. మన జీవితాల్లో యోగ్యమైనవి మెప్పైనవి మనం కలిగి ఉండాలంటే సత్యమును ధ్యానము చేయాలి. ఆ సత్యము నేనే అని ప్రభువు చెప్పాడు. ఆయనను మనం ధ్యానం చేసినట్లయితే మనము దానిని పొందగలిగిన వారంగా ఉంటాము. అలాగ చేయటానికి దేవుడు తన వాక్యాన్ని మనకిచ్చాడు, ఆయన ఆత్మను మనకిచ్చాడు. ఆయన సన్నిధిలో ఆయన మనకు చూపించిన తెలియజేసిన ఆ సత్యాన్నే మనము ధ్యానం చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాగ ధ్యానం చేసినప్పుడు యోగ్యమైనవి మెప్పైనవి మనం పొందిన వారమై సమాధానకర్త అయిన దేవుడు మనకు తోడుగా ఉంటాడని మొట్టమొదట ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ తర్వాత అంటున్నాడు కదా, ఏవి మాన్యమైనవో అని చెప్తున్నాడు. ఏవి మాన్యమైనవట. మాన్యమైనవంటే గౌరవించదగినవి, నోబుల్ అని చెప్తున్నాడు, హానరబుల్ అని చెప్తున్నాడు. కాబట్టి గౌరవించదగినవి అవి మనము ధ్యానం చేయాలి. అవి ధ్యానం చేయటానికి మన జీవితాలకి దేవుడే దాన్ని మనకి అనుగ్రహించాడు. ఇక్కడ కీర్తనలోనే 16వ కీర్తనలో 3వ వచనంలో చెప్తున్నాడు, నేను ఇలాగందును భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. భూమి మీద ఉన్న భక్తులు శ్రేష్ఠులట, వారు కేవలము నాకు ఇష్టలు, వారు గౌరవింపదగిన వారు, వారు పొగడదగిన వారని చెప్తున్నాడు అన్నమాట. అందువల్ల మన జీవితాల్లో దేవుని సన్నిధిలో మాన్యమైన వాటిని మనం ధ్యానం చేయాలి. మాన్యమైనవి అంటే దేవునికి ఇష్టమైనవి, దేవునికి అనుకూలమైనవి, దేవుడు కోరదగిన వాటిని మనము ధ్యానం చేసే వారంగా మనం ఉండాలట. వాటిని ధ్యానం చేసినప్పుడు మన జీవితాల్లో దేవుని సమాధానం మనకు తోడుగా ఉంటుంది. కనుక దేవుడు గౌరవింపదగిన వాడు, ఆయన హానరబుల్, ఆయన ఎల్లప్పుడూ కూడా గౌరవాన్ని పొందదగినటువంటి వాడు. అందుకొరకే ఆయననే మనము ధ్యానం చేయాలి. ధ్యానముకి చేయటానికి వెళ్ళినటువంటి వారు అనేకమైన విషయాలు అక్కడ మర్చిపోవటానికి, సమాధానం పొందటానికి చేస్తూ ఉన్నారు. మనమైతే దేవుని యొక్క సమాధానాన్ని పొందటానికి, దేవుని యొక్క తోడు మనం పొందటానికి మనం ధ్యానం చేయబోతున్నాం. ఇప్పుడు ఆ ధ్యానము దేవుని యొక్క వాక్యమైనటువంటి సత్యము, దేవుడైనటువంటి సత్యాన్ని మనం ధ్యానం చేసి ఆయనకి ఇష్టమైన వాటిని మనం ధ్యానం చేయాలి. మనకి ఇష్టమైనవి మనం ధ్యానం చేసుకుంటూ ఉంటాం చాలాసార్లు కదా. మనకు ఏది ఇష్టమో దాని మీద మనసు పెడతా ఉంటాం. మనకు ఏది ఇష్టమైందో దానినే ఎక్కువసార్లు మనము తలుచుకుంటూ ఉంటాం. అదే ధ్యానం అంటే. అయితే ఇక్కడ దేవునికి ఇష్టమైన వాటిని మనం ధ్యానం చేయాలి. దేవునికి ఏమి ఇష్టమట? ఆయన భక్తులు ఆయనకి ఇష్టమైన వారట. దేవునికి నీతి అనేది ఇష్టమట, దేవునికి యథార్థత అనేది ఇష్టమట, న్యాయం అనేది దేవునికి ఇష్టమట. కనుక వాటి యందు మనము ధ్యానం చేయగలిగిన వారంగా మనం ఉండాలి. వాటిని ధ్యానం చేసినప్పుడు దేవుడు మన జీవితాలకి కావలసినటువంటి ఆ సమాధానాన్ని, ఆయన తోడును మనతో ఉంచుతానని దేవుడు ఇక్కడ మనకి ఆయన సెలవిస్తూ వచ్చాడు. ఇంకా తర్వాత అంటున్నాడు కదా, మాన్యమైనవి తర్వాత ఏవి న్యాయమైనవో, ఏవి
న్యాయమైనవో అని జ్ఞాపకం చేస్తున్నాడు. మనం కీర్తనలోనే గమనించినప్పుడు మొదటి కీర్తనలో మనకు చక్కటి విషయాల్ని భక్తుడైన దావీదు మనకు సెలవిచ్చాడు. ఏమని సెలవిచ్చాడు ఆయన? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపవాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించువాడు, దానిని ధ్యానించువాడు ధన్యుడు అని జ్ఞాపకం చేస్తున్నాడు అన్నమాట. దేవుని యొక్క ధర్మశాస్త్రం అనేది, దేవుని యొక్క న్యాయం అనేది గొప్పదని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ న్యాయమైన వాటిని ధ్యానం చేయాలి. నీతిమంతుడు, న్యాయవంతుడు ఒక్కడు కూడా భూమి మీద లేడు అని పాత నిబంధనలో చెప్పింది. అదే మాటని పౌలు గారు రోమాపత్రికలో మనకి జ్ఞాపకం చేశాడు. అయితే ఒక్కడు నీతిమంతుడు, న్యాయవంతుడు ఉన్నాడు. ఎవరయ్యా అంటే దేవుడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయనే న్యాయవంతుడై ఉన్నాడు. అందుకనే నీతి అనేది, న్యాయం అనేది ఆయన సింహాసనానికి ఆధారాలు. నీతి, న్యాయం ఆయన సింహాసనానికి ఆధారాలుగా ఉన్నాయి కనుక పాపులతో, భక్తిహీనులతో, అపవాసులతో కలిసి ఉండకుండా మనం ఎవరితో కలిసి ఉండాలట? దేవునితో కలిసి ఉండాలి. నీతితో ఉన్నటువంటి వారితో కలిసి ఉండాలి. న్యాయాన్ని అనుసరించే వారితో మనం కలిసి ఉండాలి. కాబట్టి న్యాయాన్ని మనం ధ్యానం చేయాలంటే మనము న్యాయవంతుడితో ఉండాలని చెప్తున్నాడు. మనం చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం, 6 నెలలు సహవాసం చేసినప్పుడు వీళ్ళు వాళ్ళు వీళ్ళు అవుతారని. 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారట, వీళ్ళు వాళ్ళు అవుతారట. అంటే ఏంటంటే వీళ్ళు ఉన్నాయని వాళ్ళలోకి వస్తాయి మంచి, లేకపోతే చెడుగా ఉంటే వాళ్ళలో ఉన్న చెడంతా కూడా వీళ్ళలోకి వచ్చేస్తుంది. అందుకొరకే మన జీవితాల్లో మనం ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క న్యాయ సంబంధమైన వాటినే మనం ధ్యానం చేసుకోవాలి. అలాగే ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మత్తయి సువార్తలో 6వ అధ్యాయం 33వ వచనంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి అని చెప్తున్నాడు. ఏం వెతకాలట? మనము రాజ్యాన్ని, నీతిని వెతకాలి. నీతిని వెతకమని చెప్తున్నాడు. ఆయన ఒక్కడే నీతిమంతుడైనటువంటి వాడు. ఆ నీతిని మనం వెతికి దాన్ని ధ్యానం చేసినప్పుడు మనకి సమాధానము, దేవుని తోడు కలిగి ఉంటాము. ఆ దేవుని సమాధానము, తోడు మనం కలిగి ఉండాలంటే ఆయన నీతిని మనం వెతికే వారంగా ఉండాలి. ఆయన నీతిమంతుడైనటువంటి వాడు. ఆయన నీతి, న్యాయములు ఆయన సింహాసనానికి ఆధారములుగా ఉన్నటువంటివి కనుక మనం ఎల్లప్పుడూ కూడా మనము ఆయనను అనుసరించే వారంగా ఉండాలి. అలాంటి మాటే మనకి ఆమోసు గ్రంథంలో కూడా 5వ అధ్యాయంలో 24వ వచనంలో చెప్తా వచ్చాడు. ఆమోసు 5వ అధ్యాయం 24వ వచనంలో, నీళ్లు పారునట్లుగా న్యాయము జరుగనీయుడి, గొప్ప ప్రవాహం వలె నీతిని ప్రవహింపనీయుడి. ఏమన్నాడు? నీళ్లు పారునట్లుగా న్యాయమును జరిగించాలట. గొప్ప ప్రవాహములు పారునట్లుగా నీతిని ప్రవహింప చేయాలట. చాలామంది నీతికి, న్యాయానికి అడ్డం పెడతా ఉంటారు. దానికి యేసుప్రభువు వారే ఉదాహరణ చెప్తా వచ్చాడు. శాస్త్రుల్ని, పరిశీలన చూసి, ఆ యొక్క యాజకులను చూసి చెప్తున్నాడు కదా, మీరు ప్రవేశించే వారిని ప్రవేశించకుండా అడ్డుపడేవారుగా ఉన్నారు. చాలామంది జనాంగం దేవుని నీతిని అనుసరించాలని వస్తున్నారు. దేవుని యొక్క సన్నిధిలో వారు న్యాయంగా నడుచుకోవాలని వస్తున్నారట. కానీ శాస్త్రులు, పరిశీలన ఏం చేశారంట? వారిని అడ్డుకుంటా ఉన్నారట. వీళ్ళు వెళ్ళారట, వీరు పోయేవారిని కూడా వెళ్ళనివ్వరు. వీళ్ళు దాన్ని అనుసరించడానికి వచ్చిన వారందరినీ కూడా ఆటంకపరుస్తూ ఉన్నారు. అందుకే ప్రభువు వారిని గద్దించి, మీరందరూ కూడా
మరి భ్రష్టులు అని చెప్పి వారిని మరి శపించారు. కారణం ఏంటంటే నీతికి న్యాయానికి ఆటంకాన్ని కలుగు చేస్తున్నారు వారు. మనమైతే ఏం చేయాలంట, నీళ్లు ప్రవహించినట్టుగా న్యాయాన్ని ప్రవహించనీయాలట. కనుక మనము దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క న్యాయాన్ని ఎదికే వారంగా ఉండాలి. దేవుని యొక్క నీతి న్యాయములు మనం వెతికినట్లయితే అవి మన జీవితాలకి నెమ్మదినేస్తాయి, అవి మన జీవితాలకి మేలును కలిగించేవిగా ఉంటాయని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అన్నమాట. కనుకనే మనం ఎల్లప్పుడూ దేవుని సంబంధమైన న్యాయమైనవి ఏమైతే ఉన్నాయో వాటిని ధ్యానము చేసుకోవాలి. లోకంలో ఎక్కడా లేదు నీతి న్యాయం అనేది, కానీ ఎక్కడుందట, దేవునిలోనే ఉందని చెప్తున్నాడు. ఆయనలో ఉన్న నీతిని న్యాయాన్ని మనము వెతికి దానిని వెంబడించాలి అని చెప్తున్నాడు. దాన్ని ధ్యానం చేయాలని జ్ఞాపకం చేస్తున్నాడు. అప్పుడు దేవుని సమాధానం మనకు తోడుగా ఉంటుంది, దేవుడు మనకి తోడుగా ఉంటాడు అని దేవుని వాక్యంలో దేవుడు ఇక్కడ పౌలు గారి ద్వారా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మరొకటి గమనించినట్టు ఏమన్నాడంటే, పవిత్రమైనవి ఏవి పవిత్రమైనవో వాటిని మనము ధ్యానం చేయాలి. పవిత్రమైనవి అంటే శుద్ధమైనవి కదా, పవిత్రమైనవి అంటే శుద్ధమైనవి. మొన్న ఒక డిబేట్ చూశాను. మనం బైబిల్ని ఏమంటాము, పరిశుద్ధ గ్రంథం. పవిత్రమైన గ్రంథం అంటావా? కాదు. ఆ డిబేట్లో అతను అడుగుతున్నాడు, ఇది పరిశుద్ధ గ్రంథం, పవిత్ర గ్రంథం అన్నాడు. ఇది పవిత్ర గ్రంథం కాదు, ఇది పరిశుద్ధ గ్రంథం అని చెప్పాడు అతను. ఇది పరిశుద్ధమైన గ్రంథం. ఎందుకంటే పరిశుద్ధత అనేది వేరు, పవిత్రత అనేది వేరు. పరిశుద్ధము అపరిశుద్ధం అనేది ఉంటాయి. దేవుడు ఇశ్రాయేలుకి ఆజ్ఞాపించినప్పుడు కొన్ని పరిశుద్ధమైనవని, కొన్ని పవిత్రమైనవని, కొన్ని అపవిత్రమైనవని చెప్పాడు. తినే వాటి దగ్గర కూడా కొన్ని దేవుడు చెప్పినట్టుగా కొన్ని శుద్ధమైనవి, కొన్ని అపరిశుద్ధమైనవి అని చెప్పాడు. పవిత్ర జంతువులు కొన్ని ఉన్నాయి, అపవిత్ర జంతువులు కొన్ని ఉన్నాయి. పవిత్ర జంతువుల్ని తినాలి, అపవిత్ర జంతువుల్ని తినకూడదని చెప్పాడు. పవిత్రమైనటువంటి ఆ పక్షులు జీవులు ఉన్నాయి, అపరిశుద్ధమైనటువంటి జీవులు ఉన్నాయి. ఉదయాన పేతురు ప్రార్థన చేస్తూ ఉన్నాడు మిద్దె మీద. ఆ మిద్దె మీద ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయనకి ఏమైందట, ఏమయ్యాడు, ఆ పరవశించాడు, ఆత్మలోనికి వెళ్ళిపోయాడు. ఆ పరవశించినప్పుడు గొప్ప దర్శనాన్ని చూశాడు. ఆ దర్శనంలో ఏం కనపడతా ఉంది ఆయనకి, ఒక దుప్పటి, పెద్ద దుప్పటి వేయబడి ఉంది. ఆ దుప్పటిలో అనేకమైనటువంటి జంతువులు, పక్షులు, మరి జీవులు ఉన్నాయి. వాటిల్లో ఏమేమి ఉన్నాయంటే పరిశుద్ధమైనవి ఉన్నాయి, అంటే అది పరిశుద్ధమైనవి ఉన్నాయి, అపరిశుద్ధమైనవి ఉన్నాయి. అప్పుడు పేతురు చెప్తా ఉన్నాడు కదా, ప్రభు చెప్పాడు పేతురుతో, పేతురు వీటిని చంపుకొని తినని చెప్తున్నాడు. వీటిని చంపుకొని తినాయా అంటే పేతురు అన్నాడు, ప్రభువా వద్దునాయన, అందులో అపరిశుద్ధం కూడా ఉన్నాయని చెప్పాడు. ఆ దుప్పటి తీసేశాడు. మళ్ళా కనపడింది. మళ్ళా కనపడ్డప్పుడు ఏమైందంటే దేవుడు మళ్ళా చెప్పాడు వాటిని చంపుకొని తిను అని. వద్దు ప్రభు అన్నాడు. మూడోసారి మళ్ళా చెప్తున్నాడు దేవుడు ఆయనకి కనపడి. మళ్ళీ ఆయన కనపడి చెప్తా ఉన్నప్పుడు పేతురు అన్నాడు కదా, వద్దు ప్రభువా, అపరిశుద్ధమైనవి నేను ఎప్పుడు కూడా తినలేదు, అపరిశుద్ధమైనవి నేను ఎప్పుడు కూడా తినలేదు, కనుక అవి నాకు వద్దు తండ్రి అని చెప్పి ప్రభువుతో చెప్పాడు. వెంటనే ఆ దుప్పటి అక్కడి నుంచి తీసివేయబడిపోయిందని బైబిల్లో మనకు అపోస్తుల కార్యాల్లో మరి మనకి జ్ఞాపకం చేస్తున్నాడు 12వ అధ్యాయం. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో 10వ అధ్యాయం 12వ అధ్యాయంలో రాస్తున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నట్టుగా పరిశుద్ధమైనది ఏదైతే ఉందో దానిని మనం ధ్యానం చేయగలగాలి.
దేవుడు పరిశుద్ధుడు. అందుకనే దేవుని యొక్క వాక్యంలో మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు ఏం చెప్పాడు మనకి? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారని చెప్పాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. అంటే శుద్ధమైన హృదయము, శుద్ధమైనటువంటి హృదయము దేవుణ్ణి చూడగలిగేట్టుగా చేస్తుంది. అంటే పరిశుద్ధుడు కనుక ఆయన పవిత్రుడు కనుక ఆయన్ని చూడాలంటే మనకేం కావాలని చెప్తున్నాడు? శుద్ధమైన దృష్టి కావాలి, శుద్ధమైనటువంటి నేత్రం కావాలి. అందుకొరకే ఇక్కడ మత్తయి సువార్తలో ఆయన చెప్పినట్టుగా హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. పరిశుద్ధమైన దానిని, పవిత్రమైన దానిని మనం ధ్యానం చేయాలంటే దాన్ని చూడగలగాలి. దాన్ని చూడగలిగినప్పుడు దాన్ని ధ్యానం చేయగలుగుతాము. కనుక హృదయం అనేది శుద్ధిగా ఉన్నప్పుడు పరిశుద్ధమైనటువంటి పవిత్రుడైనటువంటి దేవుణ్ణి మనం చూస్తాము. కనుక ఆయన చూడటానికి మన హృదయాలు శుద్ధంగా ఉండాలి అని చెప్పాడు అన్నమాట. అలాగే కీర్తనలో కూడా 73వ కీర్తనలో మొదటి వచనంలో మరి భక్తుడు జ్ఞాపకం చేస్తూ 73వ కీర్తన మొదటి వచనంలో ఇశ్రాయేలీల ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇశ్రాయేలీల ఎడల ఇంకా ఏమన్నాడు? శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. శుద్ధమైన హృదయాన్ని కలిగినటువంటి వారిని ఇశ్రాయేలీల ఎడల కూడా దేవుడు దయ చూపించేవాడు. కాబట్టి శుద్ధమైన హృదయము మనం కలిగి ఉండటానికి దేవుని దయ పొందాము కనుక మన జీవితాల్లో పరిశుద్ధులైనటువంటి వాటిని, పవిత్రమైనటువంటి వాటిని మనం ధ్యానం చేయగలుగుతాము. దేవుడు పవిత్రుడు, ఆయన పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు కనుక ఆ పరిశుద్ధమైన వాటిని ధ్యానం చేయాలంటే దాన్ని చూడాలి. దాన్ని చూడాలంటే శుద్ధమైన హృదయం అనేది మనకు కావాలి. మనం బాహ్య నేత్రాలతో దేవుడిని చూడలేం. దేవుడిని చూడాలంటే ఏం కావాలి? దేంతో చూడగలుగుతామంటే హృదయంతోనే చూడగలుగుతాం. దేవుడిని చూడాలంటే హృదయం కావాలి. ఆ హృదయం ఎలాంటిది కావాలన్నాడు? శుద్ధ హృదయం కావాలన్నాడు. ఆ శుద్ధ హృదయం ఉన్నప్పుడే దేవుడిని చూడగలిగే వారంగా ఉండగలుగుతాం. లేకపోతే దేవుడిని చూడలేము. దేవుణ్ణి చూడకుండా, పరిశుద్ధమైనటువంటి దేవుణ్ణి చూడకుండా ఆయన్ని మనం ధ్యానం చేయలేము. ఈ రోజున హేతువాదులు ఉన్నారు. వారు దేవుణ్ణి నమ్మరు, దేవునికి ధ్యానం చేయరు. ఎందుకంటే ఆయన కనపడ్డని చెప్తారు. వాళ్ళు ఆయన కనపడ్డని చెప్తున్నారు. నేత్రాలకి కనిపించేవాడు కాదు దేవుడు. ఆయన బాహ్య నేత్రాలతో ఎవడో కూడా దేవుడిని చూడ. ఎందుకని రాస్తున్నాడు కదా, దేవుని యొక్క సృష్టిలో సృష్టించబడ్డటువంటి సూర్యుడినే మానవులు చూడలేకపోతే కోటి సూర్యుల తేజస్సు కలిగిన వాడు ఆయన. కోటి సూర్యుల తేజస్సు కలిగిన వాడు. ఒక్క సూర్యుడినే మనము కంటితో చూడలేకపోతే కోటి సూర్యుల తేజస్సు కలిగినటువంటి ఆయన్ని మనం ఎప్పటికీ చూడలేము. కనుక ఆయన చూడాలంటే మనకేం కావాలంటే శుద్ధమైనటువంటి హృదయం కావాలి. ఆ శుద్ధమైన హృదయం కలిగినప్పుడు ఆయన చూస్తాము. ఆయన చూచినప్పుడే ఆయన మనం ధ్యానం చేయగలుగుతాము, ఆయనతో మనం మాట్లాడగలుగుతామని దేవుని యొక్క వాక్యంలో దేవుడు మనకి ఇక్కడ ఆయన సెలవిస్తూ వచ్చారన్నమాట. కనుకనే తండ్రి అయిన దేవుణ్ణి యేసు ప్రభువు వారు చూచారు. ఆయన భూమి మీదకి మానవుడుగా వచ్చినప్పుడు బాప్తిసం తీసుకుంటున్నట్టు సమయాల్లో ఆయన మీదకి పరిశుద్ధాత్మ వచ్చి వాలింది. ఒక శబ్దం వచ్చింది. అప్పుడు ఆ శబ్దం ఏమని చెప్తా ఉంది? ఇతడు నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నానని చెప్పినప్పుడు ఆ పరిశుద్ధాత్మ పావురులాగా ఆయన మీద వాలినప్పుడు కొంతమంది శబ్దం వినపడింది ఏదో అనుకున్నారు, ఉరిమింది అనుకున్నారట. కొంతమంది ఏమో పావురం వచ్చి వాడటం చూశారు. వాళ్ళకెందుకు దేవుని యొక్క మాట వినపడలేదంటే
వారు దేవుని నమ్మేవారు కాదు. వారు దేవుని ఎడల శుద్ధమైన హృదయాన్ని కలిగిన వారు కారు. అందుకొరకే దేవుని ఆ దినాన వాళ్ళు చూడలేదు, దేవుని స్వరాన్ని వారు వినలేదు. మరి ఎవరున్నారు, ఎవరు చూశారంటే యేసు ప్రభు వారు మాత్రమే ఆయన చూశారు, ఆయన విన్నాడు అన్నమాట. అందుకొరకే మనము దేవుని సన్నిధిలో శుద్ధమైనటువంటి వారంగా ఉన్నప్పుడే పరిశుద్ధమైనటువంటి వాటిని ధ్యానం చేయగలిగిన వారంగా ఉండగలుగుతాము. ఆ పరిశుద్ధమైన వాటిని ధ్యానం చేయాలంటే మన జీవితాల్లో శుద్ధమైన హృదయం కలిగి ఉండాలి. అప్పుడే మనము ఆ పరిశుద్ధమైనటువంటివి ఏమైతే ఉన్నాయో వాటిని మనం ధ్యానం చేయగలుగుతాం. ఆ తర్వాత ఏమంటున్నాయంటే ఏవి రమ్యమైనవో అని చెప్తున్నారు. రమ్యమైనవి అంటే ఏంటి? రమ్యమైనవి అంటే చూడటానికి అందంగా ఉన్నాయి, చూడటానికి ఇంపుగా ఉన్నాయి. అందుకనే బైబిల్లో మనకి మొట్టమొదటి రాయబడతా ఉంది. తోటలో ఏమని రాశాడు? ఆ ఫలమట కనులకు రమ్యముగా కనపడిందట. ఆ ఫలము కనులకు రమ్యముగా కనపడిందట. కాబట్టి ఆ ఫలాన్ని చూసింది అవ్వమ్మ. అందుకొరకు ఇక్కడ చెప్తున్నాడు కదా, రమ్యమైన అంటే ఏవైతే అందంగా ఉన్నాయో, ఏవైతే చూడటానికి మనకి ఇష్టమైనవిగా ఉంటాయో వాటి యందు మనం ధ్యానం చేసుకోవాలంటున్నాడు. మనకి ఏది ఇష్టంగా ఉండాలి అంటే చాలా మనుషులందరికీ కూడా అనేకమైన ఇష్టాలు ఉన్నాయి, అనేకమైన రమ్యంగా కనపడుతూ ఉంటాయి. ఒక సామెత ఉంది, ఏదన్నా ఒకటి మనకు అందంగా కనపడవచ్చు, మరొకటికి అది కనపడదు కదా. మన కంటికి బాగుండొచ్చు, అది మరొకరికి అది బాగులేదు. అది వాడు అంటాడు కదా, నా కళ్ళతో చూడరా నువ్వు అంటాడు. ఆడి కళ్ళతో చూస్తే అది అందంగా ఉంటుంది, ఎందుకంటే వాడికి అందంగా కనపడింది కాబట్టి. మనకు అది అందంగా రమ్యంగా కనపడలేదు. ఆ రోజున సాతాను ఆ ఫలాల్ని రమ్యంగా చూసి వాటి ద్వారా పాడు చేయటానికి అవ్వమ్మకు చూపించింది. అవ్వమ్మ కూడా సాతాను సంబంధమైనటువంటి ఆ నేత్రాలతో చూడటం ద్వారా ఆ ఫలము రమ్యముగా కనపడింది. లేకపోతే దేవుని కళ్ళతో చూస్తే అది ఒక యాపిల్ లాగానే కనపడేది. దేవుని కళ్ళతో చూసినట్టయితే అది ఒక అసహ్యమైనటువంటి పండుగ కనపడేది. ఎందుకు? దేవుడు దాన్ని తినొద్దని చెప్పాడు కాబట్టి. దేవుడు దాన్ని తినొద్దని చెప్పాడు కనుక దేవుని కళ్ళతో చూస్తే అవ్వ అది అసహ్యంగా అనిపించేది, దాన్ని తినకుండా మానుకునేది. అందుకే ఏవి రమ్యముగా ఉంటాయో వాటిని యందు మనము ధ్యానం చేయాలి. మన జీవితాల్లో మనం ఇష్టపడే వాటిని, మన జీవితాల్లో మనము దేని యందు మనం సంతోషించాలయ్యా అంటే పౌలు గారే మాట్లాడుతూ ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం నందు 10వ వచనంలో చెప్తున్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో, గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైందో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. హల్లెలూయా. ఏమన్నాడండి? ప్రభువుకి ఏది ప్రీతికరమైందో. రమ్యమైందంటే మంచి అర్థం ఏంటి? ప్రీతికరమైంది. కనుక ఏది ప్రభువుకి ప్రీతికరమైందో దాని యందు ఆనందించాలట, దాని యందు ధ్యానం చేయాలట. ప్రభువుకి ఇష్టమైంది, ప్రభువుకి ఇష్టమైంది, ప్రభువుకి ఇష్టమైంది చాలాసార్లు మనం ఇష్టపడకుండా ఉంటాం. ఎందుకంటే మన ఇష్టం వేరు, ప్రభు ఇష్టం వేరు. యెషయా భక్తుడు చెప్పినట్టుగా మన ఆలోచన వేరు, దేవుని ఆలోచనలు వేరు. మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. మన మార్గాలు వేరు, దేవుని మార్గాలు వేరు. అందుకొరకు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, ప్రభువుకి ఏది ప్రీతికరమైందో దాని యందు మనం ధ్యానం చేయాలి. మనకి ప్రీతికరమైన యందు మనం ధ్యానం చేయకూడదు, మనకి రమ్యమైన దాని యందు మనం ధ్యానం చేయకూడదు. ఒకడికి డబ్బులు ఇష్టమైనవి, వాడికి భోజనం ఇష్టమైంది, వాడికి సోకు ఇష్టమైంది, ఒకడికి హోదా ఇష్టమైంది, ఒకడికి పదవి ఇష్టమైంది కదా. ఇలాగ లోకంలో అనేకము ఎవడికి రమ్యమైంది వాడికి రమ్యమైంది. అవి దేవునికి రమ్యమైనవి కాదు. దేవునికి ఏది ఇష్టమైనదో, దేని యందు దేవునికి ప్రీతి కలదో
దాని యందు మనము ధ్యానము చేయగలగాలి. దేవునికి ప్రీతికరమైంది. మన జీవితాల్లో దేవునికి ప్రీతికరమైన వారంగా మనం ఉండాలి. అలాగ ఉన్నప్పుడు దేవుడు మనం చూసి సంతోషించి ఆయన సమాధానాన్ని, ఆయన తోడు మనకిచ్చేవాడుగా ఉన్నాడు. అంతేగాని మనకిష్టమైన వాటి యందు, మనకు రమ్యమైన వాటి యందు మనం ధ్యానం చేస్తే ఆ రోజున అవ్వమ్మ ఎలాగైతే పాడైపోయిందో, లోకమంతటికి ఒక శాపాన్ని తీసుకొని వచ్చిందో అలాంటి వారంగానే మనం ఉంటాం. కాబట్టి దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కదా, మన జీవితాల్లో దేవునికి ప్రీతికరమైన వాటి యందు మనము ధ్యానం చేసే వారంగా, ఇష్టమైనటువంటి వారంగా, ఇష్టపడే వారంగా మనం ఉండాలి. అలాంటి దేవునికి ప్రీతికరమైనవి అవి మనం చేయగలిగిన వారంగా మనం ఉండాలి. అందుకని పౌలు ఫిలిప్పీ పత్రికలోని చెప్పాడు, యేసు క్రీస్తుకు కలిగిన ఈ మనస్సును మీరు కూడా కలిగి ఉండండి. యేసు క్రీస్తు కలిగిన ఈ మనస్సును మీరు కూడా కలిగి ఉండండి. యేసు క్రీస్తు కలిగిన మనస్సు మనం కలిగి ఉంటే ఏమవుద్ది? ఆయనకి ఏది ఇష్టమైతే అది నాకు ఇష్టమైంది. కొన్నిసార్లు పిల్లలకి ఏదైనా పెడుతున్నాం అనుకో, అది నాకు ఇష్టం లేదు వద్దంటాడు వాడు. మనకేమనిపిస్తుంది? తింటే మంచి ఆరోగ్యం వచ్చిందని మనం పెడతాం, వాడికి ఇష్టం ఉండదు అది. అయితే దేవుని యొక్క మనస్సును మనం కలిగి ఉన్నట్లయితే, యేసుక్రీస్తు వారి యొక్క మనస్సును మనం కలిగి ఉన్నట్లయితే, ఆయనకి ప్రీతికరమైనవి ఏవైతే ఉంటాయో అవే మనకు కూడా ప్రీతికరమైనవిగా ఉంటాయి. వాటిని మనము ధ్యానం చేసే వారంగా ఉండగలగాలి. ఆ తర్వాత మరొకటి చెప్తున్నాడు కదా, ఏవి ఖ్యాతి గలవై ఉన్నవో అని చెప్తున్నాడు. ఏవి ఖ్యాతి గలవై ఉన్నవో అన్నాడు, అడ్మిరబుల్ అంటున్నాడు. అయితే ఏవైతే మనం చేయగలిగిన వాటిగా ఉంటామో వాటి యందు మనం ధ్యానం చేయాలి. వాటి యందు మనం సంతోషించే వారంగా ఉండాలి. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే 150వ కీర్తనలో మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నూట 50వ కీర్తనలో మనం చూసినప్పుడు, యెహోవాను స్తుతించండి, ఆయన పరిశుద్ధ నామమునందు దేవునికి స్తుతించండి, ఆయన బలము ప్రసిద్ధి చేయుచు ఆకాశ విశాలముందు ఆయనకు స్తుతించండి అని చెప్తూ ఇక్కడ అంటాడు కదా. ఆయన పరాక్రమ కార్యమును బట్టి ఆయనను స్తుతించండి. ఆయన మహాబలమును బట్టి, ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించాలి. ఓరధనుతో ఆయన స్తుతించాలి, స్వరమండలముతో ఆయన స్తుతించాలి, సితారాతో ఆయన స్తుతించాలి, నాట్యముతో తంబూరాతో ఆయన స్తుతించాలి, తంతి వాయిద్యములతో పిల్లల గ్రోవులతో ఆయన స్తుతించాలి, మ్రోగే తాళాలతో ఆయన స్తుతించాలి, గంభీర ధ్వనిగల తాళములతో దేవుణ్ణి స్తుతించాలి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించాలని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. సకల ప్రాణులు కూడా ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని మహింపరచాలి, ఆయనకి ఖ్యాతిని చెల్లించాలి. ఆయనకి ఖ్యాతిని చెల్లించాలి. నిత్య మహిమను పొందగలిగిన వాడు ఆయనే. స్తుతులకు పాత్రుడైన వాడు ఆయనే. ఆయనకే మనము ఆ స్తుతిని చెల్లించాలని చెప్తున్నాడు. ఏ రీతిగా స్తుతించాలో ఆ రీతిగా మనం ఆయన్ని స్తుతించే వారంగా మనం ఉండాలని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకి ఇక్కడ ఆయన జ్ఞాపకం చేశాడు. కనుక మన జీవితాల్లో దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సమాధానం మనతో ఉండాలంటే వీటిని మనం ధ్యానం చేసుకోవాలి అంటున్నాడు. ఏవయ్యా అంటే, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల దేవుని సమాధానము, దేవుని తోడు మనకు తోడుగా ఉంటుంది. అది ఉండాలంటే సత్యమైన వాటి యందు ధ్యానం చేయాలి. లోకంలో యేసు ప్రభువారు తప్ప ఇంకొక సత్యం అనేది లేదు అని జ్ఞాపకం చేశాడు. ఆ తర్వాత ఏవి మాన్యమైనవి అంటే, ఏవి గౌరవించదగినవి. ఎవరిని గౌరవించదగిన వారుగా ఉన్నారు? దేవుడు మాత్రమే గౌరవించదగిన వాడుగా ఉన్నాడు. కనుక దాని యందే ధ్యానం చేయాలి. ఏవి న్యాయమైనవో అని చెప్తున్నాడు. న్యాయం అనేది ఆయనే న్యాయవంతుడు, ఆయనే నీతివంతుడు.
నీతి న్యాయాలని సింహాసనానికి ఆధారాలుగా ఉన్నాయి. భూమి మీద నీతి న్యాయములతో పరిపాలించేవాడు ఆయనే అని ఇర్మీయాలో జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఆయనే అయి ఉన్నాడని చెప్తున్నాడు. ఆ తర్వాత ఏవి పవిత్రమైనవో, ఏవి పవిత్రమైనవో, అపవిత్రమైన వాటి యందు ధ్యానం చేయకూడదు. పవిత్రమైన వాటి యందే మనము ధ్యానము చేయాలి. ఆ పవిత్రమైనవి మన హృదయాన్ని పవిత్రం చేసుకొని ఆయన ధ్యానం చేయగలిగిన వారంగా ఉండాలి. ఆయన్ని చూడాలంటే శుద్ధ హృదయం కావాలని చెప్పాడు. కనుక పవిత్రమైనవి ఏవైతే ఉందో వాటిని మనం ధ్యానం చేయాలి. రమ్యమైనవి అని చెప్తున్నాడు. అందమైనవి లేకపోతే చూడదగినవి దేవుని యొక్క సన్నిధిలో మనము ఆయనకి ఇష్టమైనవి ధ్యానం చేయాలి. ప్రభువు యొక్క ఇష్టమేదో, ప్రభువుకి ప్రీతికరమైనది ఏదో దానిలో మనం ధ్యానం చేయాలి. ఆ తర్వాత ఖ్యాతి కలిగినవి, మహిమపరచదగినవి, స్తుతింపదగినవి దానిని మనం ధ్యానం చేయాలి. వాటిని ధ్యానం చేసినప్పుడు ఇవన్నీ కూడా ఎవరయ్యా అంటే దేవుడే అని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మన ధ్యానం అంతా ఎక్కడ ఉండాలట? దేవుని మీదే ఉండాలి. మన ధ్యాసంతా దేవుని మీదే ఉండాలి. ఆయన వైపే చూడాలి. ఆయన్నే మనం స్తుతించాలి, ఆయన్నే మనం కొనియాడాలి, ఆయన్నే మనము ఘనపరచాలి, ఆయన్నే మనము మరి స్తుతించి ఆయనకే మహిమను చెల్లించాలని చెప్తున్నాడు. ఆయనకి మహిమను చెల్లించినప్పుడట ఆయన మనకి తోడుగా ఉంటాడు. ఆయన సమాధానాన్ని మనకి తోడుగా ఉంచేవాడని సెలవిచ్చాడు ఇక్కడ. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనము దేవునితో నడుస్తున్నప్పుడు దేవునికి ఇష్టలుగా ఉండాలి. దేవునికి ఇష్టలుగా ఉండాలంటే ఆయన సమాధానాన్ని పొందగలిగిన వారంగా ఉంటాం. దేవునికి ఇష్టలుగా ఉన్నామంటే ఆయన తోడు మనతో ఉంటుందని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఎల్లప్పుడూ కూడా సత్యాన్ని, మాన్యమైన దానిని, న్యాయమైన దానిని, పవిత్రమైన దానిని, రమ్యమైన దానిని, ఖ్యాతి అయిన దానిని మనం ధ్యానించి మన జీవితాలకు కావాల్సిన సమాధానము, శాంతిని మనం కలిగి ఉండాలి. ఎందుకంటే సమాధానకర్తయగు దేవుడు మీకు తోడుగా ఉంటాడు. ఆయన తోడు మనతో ఉంటే మన జీవితాలు ఎప్పుడు మనం భయపడవలసిన పని లేదు. ఇందాక శైని సాక్ష్యం చెప్పినట్టుగా దేవుడు తోడుగా ఉన్నాడు కనుక భయాన్ని తీసివేశాడు. కనీసం పాస్ అవుతాను లేదన్న భయంతో ఉంది, కానీ పాస్ అవుతామే కాకుండా మరి మంచి ఆ యొక్క పర్సంటేజ్ ఇచ్చాడు దేవుడు. మంచి పర్సంటేజ్ ఇచ్చాడు దేవుడు. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఎల్లప్పుడూ కూడా ఆయన్నే ధ్యానం చేయాలని దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు. మన జీవితాల్లో మనం అనేకమైన వాటి మన దృష్టిని ఉంచుతున్నాం, కానీ ఎల్లప్పుడూ మన దృష్టి ఆయన వైపే చూడాలి. పౌలు గారు చెప్పాడు, దావీదు చెప్పాడు, చాలాసార్లు జ్ఞాపకం చేశాం. కీర్తన 16:8 అంటాడు, సదాకాలము నా గురి యెహోవా మీద నిలుపుచున్నాను కనుక నేను అటు ఇటు కదల్చబడినని చెప్తున్నాను. పౌలు గారు అదే చెప్తున్నాడు. వెనకున్న వాటన్నిటిని మరచి ముందున్నటువంటి దాని కొరకే నేను నా గురి వద్దకే పరిగెడుతున్నానని చెప్తున్నాడు. అలాగా మనం పరిగెత్తి దేవుడు మనతో ఉండేటట్లుగా, దేవుని యొక్క సమాధానం మనతో ఉండేటట్లుగా మనం చేసుకున్నట్లయితే మన జీవితంలో ఎప్పుడు కూడా మనము భయపడము, ఎప్పుడు కూడా మన జీవితాల్లో మనము దిగులు పడము, ఎప్పుడు కూడా మన జీవితాల్లో దేనికి కూడా వెరవము అని జ్ఞాపకం చేస్తున్నాం. అలాంటి కృప దేవుడు మనకి ఇచ్చేవాడు. కనుక ఆ నిత్యమైనటువంటి దేవుని సన్నిధిలో దేవా యోగ్యమైన మెప్పైనటువంటి వాటిని మేము పొందటానికి ధ్యానం చేసే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభువా అని మనం ప్రభువుని అడగాలి. దైవ ధ్యానం అనేది మనకెంతో ఆశీర్వాదాన్ని ఇచ్చింది.
దేవుని యందు ధ్యానం చేయటం మన జీవితాలకి మేలునిచ్చింది. కాబట్టి అందరం కూడా తల ఉంచి దేవుణ్ణి అడుగుదాం, నీ కృప మాకు దయచేయండి, మీ సన్నిధిలో మమ్మల్ని బలపరచండి, మా దృష్టి లోకం వైపు కాకుండా నీ వైపు చూడగలగటానికి సహాయం చేయండి ప్రభు అని. నాయన మాకు ఇష్టమైన వాటిని, మాకు ఇంపైన వాటిని, మాకు నచ్చిన వాటిని మేము ధ్యానం చేయకుండా నీకు ఇష్టమైన వాటి యందు ధ్యానం చేసే వారంగా మమ్మల్ని ఉంచండి ప్రభు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అందరు తల ఉంచి ప్రార్థన చేసుకుందాం.